బేల మండలం సాంగడి గ్రామంలో మోతీజీ మహారాజ్ ఆలయంలో ఎల్వి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేషమైన స్పందన లభించింది. గ్రామంలో కంటి సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారు ఈ శిబిరంలో పరీక్షలు ఉపయోగించుకున్నారు కూడా. కంటి సంబంధిత వ్యాధితో ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో ఎల్వి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. కంటి శస్త్రచికిత్స చేయాలంటే ₹1000 ఖర్చు చేసేంత స్తోమత లేనందునే అందుకే ఎల్వి ప్రసాద్ సంస్థ ఆధ్వర్యంలో గ్రామంలోనే వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లుగా వారు చెప్పారు. ఇందులో అవసరమైన వారికి కళ్ళ అద్దాలు మందులతో పాటుగా ఆసుపత్రిలో ఉచితంగా కంటి శస్త్రచికిత్స కూడా చేస్తారని తెలియజేశారు. బేల మండలం సాంగడి గ్రామంలో ఎల్వి ప్రసాద్ వాళ్ళని పర్సనల్ గా మా గ్రామంలో బీద కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి, మీరు కంటి వైద్యంతో ఇక్కడ పరీక్షలు చేయాలని వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదే విధంగా పాపం అమాయకులు ఎందరో మంది బీద కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకు సర్జరీ చేయాలంటే ఆపరేషన్లు చేయాలంటే దాదాపు 15 నుంచి 20,000 ఖర్చు అవుతుంది. మరి వాళ్ళ స్తోమత లేదు కాబట్టి నేను పర్సనల్గా వారిని రిక్వెస్ట్ చేసి మరి ఆపరేషన్లకు కూడా అవకాశం ఇవ్వాలని వారిని కోరడం జరిగింది. అయితే వారు ఒకే మాట మీద మా గ్రామస్తుల మాట తీయకుండా మరి బీద పరిస్థితి వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వెంటనే స్పందించి మరి క్యాంపు మీరు ఏ రోజు అరేంజ్మెంట్ చేస్తే ఆ రోజు వస్తామని చెప్పడంతో నేను గ్రామస్తుల తరపున కూడా నేను ఒకటే వారికి ప్రత్యేకంగా ఎల్వి ప్రసాద్ వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో సామా రూపేష్ రెడ్డి వారి ఆహ్వానం మేరకు ఇక్కడ ఈ సాంగిడి అనే గ్రామంలో మేము ఉచిత కంటి పరీక్ష అవేర్నెస్ సెషన్ అనేది మేము ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సామా రూపేష్ రెడ్డి గారు మాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ బేలాలో మాకు ప్రాథమిక నేత్ర పరీక్ష కేంద్రం ఉంది. దాని ద్వారా ఆదిలాబాద్లో మావలలో శేషన్న చెన్నవారి నేత్ర పరీక్ష కేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉచితంగానే కంటి పరీక్షలు చేయబడుతుంది. అది కూడా శాస్త్రీయ పద్ధతిలో చేస్తున్నాం. ఇది ప్రాసెస్ ఏముంటుందంటే స్టార్టింగ్లో మనం ఇక్కడ ప్రాథమికంగా నిర్ధారణ చేస్తాం కంటి సమస్య ఏముందని చెప్పేసి. చేసిన తర్వాత దానికి సంబంధించి ఇంకా శస్త్రచికిత్సల కోసం బేలలో ఉన్నటువంటి మా ప్రాథమిక నేత్ర పరీక్ష కేంద్రానికి ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళేసి దాని తర్వాత గ్లాసెస్ కానీ ఇంకా చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటే అక్కడనే మేము కంప్లీట్ చేసేసి మిగతా ఎవరైతే ఆపరేషన్ క్యాట్రాక్ట్ కానీ టెరిజం కానీ ఇంకా అదర్ డిసీజ్ ఏదైనా పెద్దగా ఉన్నట్టయితే వాళ్ళందరినీ కూడా ఆదిలాబాద్లో ఉన్న శేషన్న చెన్నవారి నేత్ర పరీక్ష కేంద్రానికి తీసుకెళ్ళి అక్కడ అందరికి కూడా ఉచితంగా శాస్త్ర పరీక్షలు చేస్తాము. ఇందుకు ఈ అవకాశం ఇచ్చిన రెడ్డి గారికి అందరికి కూడా ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ తరపు నుంచి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తుంది.